వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ప్రస్తుతం నేను వచ్చేసి గయాలో ఉన్నాను. ఈ స్ట్రీట్ వచ్చేసి విష్ణుపాదం టెంపుల్‌కి వెళ్ళే రోడ్ ఇదంతా. మనకు ముందు కనిపిస్తుంది కదా! అది టోటల్‌గా విష్ణుపాదం టెంపుల్. చాలామంది ఇక్కడ వచ్చేసి పిండ ప్రదానాలు చేస్తా ఉంటారు. అండ్ ఇక్కడ పూజారులు కూడా చాలా మటుకు తెలుగు వాళ్ళే కనిపిస్తారు మనకి ఇక్కడికొస్తే. ఎందుకంటే ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల నెక్స్ట్ జన్మ ఉండదని నమ్మకం వాళ్ళది. అండ్ టెంపుల్ దగ్గరలోనే మనకు ఒక శక్తిపీఠం ఉంటది పెద్దది. టెంపుల్ చిన్నది. బట్ శక్తిపీఠం వచ్చేసి చాలా పవర్‌ఫుల్. సర్వ మంగళ గౌరీ దేవి అని చెప్పేసి ఒక శక్తిపీఠం. ఇక్కడ కూడా మనకు గుహలో ఉంటుంది అమ్మవారు. దగ్గర దగ్గర ఒక 2-3 అవర్స్ మనకు దర్శనం టైం పడుతుంది. లోపలికి వెళ్ళి సర్వమంగళ గౌరిని దర్శనం చేసుకొని బయటికి రావడానికి. ఎందుకంటే కొంచెం కొంచెం మందిని పంపిస్తూ ఉంటారు ఇక్కడ చిన్న గుహ లోపలికి వెళ్ళి రావడం కాబట్టి. సో కొంచెం టైం తీసుకుంటారు ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ విష్ణుపాదం టెంపుల్ కవర్ చేసి మీరు ఇక్కడికి రావచ్చు. అండ్ ఇట్లా ఉంటుంది టెంపుల్. ఇట్లా వెనక నుంచి తిరిగి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు లెఫ్ట్ సైడ్లో పైన మొత్తం పరదలు కప్పారు టెంపుల్కి పైన, గోపురం పైన. సో కింద ఉంటుంది దేవత. సో ఇట్లా మళ్ళీ లోపలికి వచ్చాక కూడా మనకి ఇక్కడ లైన్ ఉంటుంది. నాకు తెలిసి లోపల కెమెరాస్ ఎలా ఉండవు చాలా మటుకు. అందుకే నేను ఇక్కడ బయట నుంచే నేను టోటల్ కవర్ చేస్తున్నాను. చూసారు కదా అక్కడ వెళ్తున్నారు ఇప్పుడే లోపలికి వెళ్ళి మళ్ళీ అదే రోడ్లో బయటికి రావడము. టోటల్గా కప్పేశారు చూడండి పరదలతో ఇక్కడ అమ్మవారికి. సో అక్కడ చిన్న చిన్న గుహల్లాగా ఉంటాయి లోపల. దాంట్లోకి వెళ్ళి రావాలి. ముసలి వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మినిమం మనకి తక్కువ టైము 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది దర్శనం కంప్లీట్ కావాలంటే. ఒకవేళ సీజన్లో వస్తే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ గయాలో మనకు శక్తిపీఠము విష్ణుపాదం టెంపుల్ దర్శనం అయిపోయాక ఇక్కడ ఇట్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. ఈ వెహికల్స్లో జస్ట్ మనం 20-30 రూపీస్ వాళ్ళకి ఇచ్చిందంటే మనల్ని బోధ్గయ తీసుకెళ్తారు. బోధ్గయ వచ్చేసి అక్కడ టోటల్గా బుద్ధిజం వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా మట్టుకు వాళ్ళే ఉంటారు. టిబెటియన్స్ వాళ్ళ కల్చర్ ఎక్కువ ఉంటుంది అక్కడ టోటల్గా. సో ఇక్కడ మనకు ఒక జంక్షన్ లాగా వస్తుంది ముందుకెళ్ళాక. అక్కడ మళ్ళీ మారాల్సి ఉంటుంది. అక్కడ వరకు మనము ఎలక్ట్రిక్ వెహికల్లోనైతే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకొక రూట్ ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్స్లో చూస్తే కనుక అర్థమవుతుంది ఎక్కడ జంక్షన్ ఉంది ఏంటని చెప్పేసి. సో ప్రస్తుతం అయితే బోధ్గయాకి అయితే వచ్చేసిన నేను. ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంది టోటల్గా. ప్రస్తుతం నేను వచ్చేసి అయితే బోధ్గయాలో బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనకు మొబైల్స్ అవన్నీ అయితే ఎలా ఉండవు. ఒకవేళ కెమెరాస్ తీసుకుపోవాలంటే స్పెషల్ పర్మిషన్తో తీసుకెళ్ళాలి. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. లోపలికి వెళ్ళే ముందు మొత్తం టోటల్గా చెకప్ చేస్తారు. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే టోటల్గా టెంపుల్. ఇది వచ్చేసి యునెస్కో హెరిటేజ్. చాలా ప్రొటెక్షన్ ఉంటుంది దీనికి. కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఎప్పుడైతే యునెస్కో బ్యాడ్జ్ వచ్చిందో ఇక్కడ. అండ్ మనం బయట చూసుకుంటే కనుక ఇక్కడ కూడా చాలా షాపింగ్స్ ఉంటాయి ఇక్కడ మీకు బోధ్గయాలో. నేను చెప్పాను కదా ఇక్కడ టోటల్గా టిబెటియన్ కల్చర్ అయితే మీకు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఇప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చేసి వీళ్ళు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. చూశారు కదా ఇక్కడ టోటల్గా యునెస్కో హెరిటేజ్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి ఎదురుగా కూర్చొని బయట ఇట్లా సూర్య నమస్కారాలు చేస్తున్నారు వాళ్ళు. లోపల మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. బట్ మొబైల్స్ ఎల్లో లేదు కాబట్టి నేను మొత్తం బయట నుంచి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా అక్కడ సపరేట్ మనము ఫ్రీగా మొబైల్స్ అవన్నీ స్టోర్ చేయడానికి. ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి ఎంట్రీ. నేను బయట నుంచి తీస్తున్నా. సో మీకు ఇట్లా కనిపిస్తుంది. గ్రిల్స్ ఉన్నాయి కదా, అటు నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది మనకు టోటల్గా. చూసారు కదా టెంపుల్ బయట నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. లోపల కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అందరు కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. టిబెటియన్ కల్చర్కి చెందిన పీపుల్స్ వచ్చేసి టోటల్గా. అండ్ మీరు అక్కడికి వెళ్ళినా కూడా లోపల చాలా పీస్ఫుల్గా మీకు ఉంటుంది. కొంచెం సేపు మీరు కూడా మెడిటేషన్ చేస్తే మీకు మీ మైండ్కి మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. ఈవినింగ్ టైంలో చాలా మటుకైతే క్రౌడ్ తగ్గే సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే కొంచెం ఎర్లీగా క్లోజ్ అవుతాయి ఇక్కడ టెంపుల్స్. ఎర్లీ ఇన్ ద సెన్స్ బయట టెంపుల్స్తో పోలిస్తే ఇవి కొంచెం జల్దీగా. అండ్ అసలు ఎక్కడ మంచిగా ఒక వ్లాగ్ తీసుకుందామన్నా కూడా టైం దొరకట్లేదు. అండ్ వచ్చేసి మెయిన్గా ఎక్కడ చూసినా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది గయాలో. బికాజ్ ఆఫ్ ఇది బిగ్గెస్ట్ రిలీజియస్ ప్లేస్ ఇండియాలో. సో అందుకని చెప్పేసి చాలా క్రౌడ్ ఉంటుంది ఎక్కడ చూసినా. సో ఆ కారణం వల్ల నేను ఎక్కడ వీడియో అంటే ఫేస్ టు ఫేస్ వీడియో తీయలేకపోతున్నాను. అందుకే టోటల్ వీడియో చూపించి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నా చాలా మటుకు. వెల్కమ్ బ్యాక్ టు బన్నీ బ్లాగ్స్ ఫ్రమ్ గయా. సో ఇందాక గయాలో ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ అన్నీ చూసుంటారు కదా.
సో ప్రజెంట్ వచ్చేసి బౌద్ధ్ గయాకి అయితే వచ్చేసిన. బౌద్ధ్ గయాలో స్పెషల్స్ ఏంటి అంటే ఓన్లీ బుద్ధిస్ట్ మంక్స్కి సంబంధించిన ప్లేసెస్ చాలా ఉంటాయి ఇక్కడ. ఎప్పుడంటే బ్రిటిష్ ఎరాలో బిల్డ్ చేసిన టెంపుల్స్, చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇందాక ఒక పెద్ద టెంపుల్ మీకు చూపించాను కదా, అది మాత్రం ఫ్యాబులస్గా ఉంది లోపల. బట్ మొబైల్స్ అవన్నీ ఏం ఎలో చేయరు, ఓన్లీ కెమెరాస్ ఎలో చేస్తారు. అవి కూడా 500 రూపీస్ ఈచ్ కెమెరాకి పే చేసి లోపలికి తీసుకెళ్ళాలి. అండ్ టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి జపనీస్ టెంపుల్లోనే అవుతున్నాను. ఇది వచ్చేసి జపనీస్ సంబంధించిన టెంపుల్, అంటే బుద్ధిస్ట్ మంక్సే ఉంటారు, బట్ జపనీస్ స్టైల్లో ఈ టెంపుల్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే మీకు చాలామంది టిబేటియన్ పీపుల్ అయితే వస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ ఇక్కడ బౌద్ధ్ గయా వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ ప్లేస్. సో సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంటుంది. మీకు మొబైల్స్ అసలు ఏం ఎలో చేయరు లోపలికి. మెయిన్ ప్లేసెస్ ఏవైతే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో ఇక్కడ బౌద్ధ్ గయాలో, సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మీరు అంటే మన సౌత్ సైడ్ ఉన్నట్టు ఇక్కడ కొంచెం సెక్యూరిటీస్ ఎక్కువగా ఉండవు. సెక్యూరిటీ ఇన్ ది సెన్స్ మీరు లాడ్జెస్ తీసుకున్నా కానీ, డోర్ రూమ్స్ తీసుకున్నా కానీ కొంచెం మీ సైడ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈవెన్ నేను నా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కూడా అయోధ్య టు గయా నా బ్యాగ్లు, నా చెప్పులతో సహా నా అప్పర్ బెర్త్లోనే పెట్టుకున్నా. బికాజ్ ఆఫ్ అంత క్రౌడ్ ఉండే ట్రైన్లో. అంటే బికాజ్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్రౌడ్ ఉంటుంది, ట్రైన్లోనైనా బస్సులోనైనా లేదంటే ఇక్కడ తిరిగే ప్రదేశాల్లో అయినా కూడా. ప్లేసెస్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి బౌద్ధ్ గయాలో. బట్ గయాలో చూసుకుంటే మాత్రం మీకు క్రౌడెడ్ అండ్ గందరగోళంగా ఉంది, హెడేక్. నేనైతే ఎన్నిసార్లు టీ తాగుతున్నానో ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే, బికాజ్ ఆఫ్ హెడేక్. ఈవెన్ ఆయిల్ రాసినా ఏం చేసినా మట్టుకు మీకు తలనొప్పి తగ్గదు, అంత బీభత్సమైన తలనొప్పి వస్తుంది ట్రాఫిక్కి. సో ఇంకొక విషయం చెప్పడం అయితే మీకు మర్చిపోయా. ఏంటంటే ఇందాక మీకు చూపించినట్టు టెంపుల్లో అది విష్ణుపాదం టెంపుల్ చూశారు కదా, విష్ణుని పాదం ఉంటుంది అక్కడ. సో ఆ టెంపుల్ స్టోరీ ఏంటంటే యాక్చువల్గా గయాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. రాక్షసుడే కానీ చాలా మంచోడు అన్నమాట. బట్ ఆయన తపస్సు చేసి దేవుని అంటే అనుగ్రహం పొందుతాడు. ఆయన అప్పుడు ఏం కొడతాడంటే, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే నన్ను ఎన్ని పాపాలు చేసి నన్ను ముట్టుకున్నా కూడా ఆ పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుంది అని చెప్పేసి, అట్లాంటి వరం అని చెప్పేసి దేవుణ్ణి కోరుతాడు. దేవుడు ప్రత్యక్షమైనాక ఆయన తపస్సుకు కోరినాక దేవుడు తదాస్తు అంటాడు. ఇచ్చినాక అందరి రకరకాల పాపాలు చేసిపోయి ఆయన దాకుడు మొత్తం ఇక పాపాలు పోగొట్టుకున్న వాళ్ళు ఇక యమునికి గిరాకీ ఉండదు కదా, అందరు పోలేరు కదా, అందరు యమలోకానికి. పాపాలన్నీ పోయినాక యమలోకానికి ఎవరు పోతారు, అందరు స్వర్గానికి పోతుంటారు. సో అప్పుడు ఇట్లా సిచ్యువేషన్ గమనించి బ్రహ్మదేవుడు ఏం చేసిండు కదా అంటే, ఇది కాదు దీన్ని మొత్తం సవరియాలని చెప్పేసి ఎవరు గయాసురుని దగ్గరికి వచ్చి నేను తపస్సు చేయాలి అని చెప్పేసి కోరి, అప్పుడు నీ శరీరము తపస్సుకు అనువైన ప్రదేశం అని చెప్పి చెప్తాడు బ్రహ్మదేవుడు గయాసురునికి. చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. ఒప్పుకొని తల మీద అది యజ్ఞం చేయడానికి, అంటే పూజ చేయడానికి, హోమం చేయడానికి నిప్పులు పెట్టి చేయవచ్చు అని చెప్పేసి ఒప్పుకుంటాడు ఎవరు గయాసురుడు. ఒప్పుకున్నప్పుడు బ్రహ్మదేవుడు స్టార్ట్ చేసి ఎంతసేపు చేసినా కూడా అంటే ఆయనకేం కాదు. బట్ కొన్ని దాన్ని ఏమంటారు క్షణాలు సంథింగ్ గంటలో కొన్ని వ్యవధుల తర్వాత అతనికి బుర్ర హీట్ ఎక్కడం మొదలవుతుంది గయాసురునికి. అప్పుడు ఆయనకు తెలిసిపోతాయి అన్నట్టు, నేను చచ్చిపోతా ఇక బతకను అని చెప్పేసి. అప్పుడు విష్ణుదేవుణ్ణి కోరుకుంటాడు. అప్పుడు విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను నీ చేతిలోనే చనిపోవాలి అని చెప్పేసి చెప్తే, అప్పుడు విష్ణుదేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఇక్కడ చెస్ట్ ఉంటుంది కదా, ఈ చెస్ట్ భాగం పైన పాదాన్ని పెట్టి ఉంచుతాడు. అప్పుడు ఆయన దేవునిలో లీనమైపోయి చనిపోతాడు. ఆ పాదం గుర్తులే ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎక్కడ గయా విష్ణుపాద టెంపుల్లో. అక్కడ చాలామంది పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు డైరెక్ట్ వాళ్ళ పూర్వీకులకు, అంటే యాన్సెస్టర్స్కు మోక్షాలు కలగాలని చెప్పేసి. సో నార్మల్ పీపుల్ అయితే రెగ్యులర్ దర్శనానికి వెళ్ళినట్టు దర్శనం చేసుకోవచ్చు. మీరు ఇక్కడ బీహార్ స్టేట్కి వచ్చినప్పుడు అయితే, అంటే ఈ రిలీజియస్ ప్లేస్లో కానీ, వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్లలో కానీ, లేదంటే ఇంకేమైనా టూరిస్ట్ ప్లేసెస్లో కానీ
గన్స్ పట్టుకొని మంచిగా ఒక పెద్ద పెద్ద పోలీసులు కనబడ్డారు అనుకో, పెద్ద పెద్ద ఇన్ ద సెన్స్ ఎస్పీసీ గార్డ్స్ కానీ లేదంటే స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ కనబడ్డారు అనుకోండి, అలాంటి ప్లేసెస్లో మీరు కెమెరాస్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. బికాజ్ ఆఫ్ కొన్ని చోట్లలో ఇక్కడ బోర్డ్స్ పెట్టి లేవు, అంటే మొబైల్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి. బట్ ప్రొహిబిట్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్లో. సో చూసుకుంటూ ఎవరైనా తీస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే మీరు ఒకసారి చూసుకొని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇబ్బందుల పాలవుతారు మీరే. సో అందుకని చెప్పేసి జాగ్రత్త పడాలని చెప్పేసి నేను చెప్తున్నా. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గయాలో రిక్షా వాళ్ళు మాత్రం చాలా ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో కేర్ఫుల్గా ఉండాలి. ఏ ప్లేస్ అయినా జస్ట్ 1 to 2 to 3 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉన్నది. ఎక్కడ అంటే బౌద్ధ గయాలో కానీ ఒకవేళ అంతా కూడా నడవలేని స్థితిలో ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. 10 to 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈవెన్ టెంపుల్ ఇది మన మంగళగౌరి టెంపుల్ బైపాస్ నుంచి ఇక్కడి వరకు బౌద్ధ గయ వరకు ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. అయినా కూడా వాళ్ళు 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఎక్కువ అడిగితే మాత్రం అసలు ఇవ్వకండి. లోకల్ ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇటు సైడు చాలా దొరుకుతూ ఉంటాయి మీకు. ర్యాపిడో కానీ అవి ఊబర్ కానీ ఓలా కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం అసలుకే ఉండదు. సో అందుకని ఒకసారి మీరు చూసుకోవాలి. ఈ వీడియో మీకైతే మంచిగా నచ్చింది అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.